ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ సభ ఏదైతే తెలంగాణకు వచ్చారో అప్పుడు బంగారం కొనొద్దు ఏడాది పాటు అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంధనం ఆదా చేసుకోవాలన్నారు. చాలా చోట్ల ఇప్పుడు పర్యటనలన్నింటిలో కూడా చెప్తూ వస్తున్నారు. ఇంధనం ఆదా చేసుకోవాలని ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాన్వాయ్‌ని తగ్గించుకున్నారు. మోదీ కూడా కాన్వాయ్‌ని తగ్గించుకొని కూడా వెళ్లారు. ఇప్పుడేంటి బంగారం కొనొద్దు అనే పిలుపు ఎలా తీసుకోవాలి? దేనికోసం? ప్రతి తండ్రి తన ఆడపిల్ల కోసం బంగారం కొని తీరుతాడు. తన భార్య కోసం బంగారం కొని తీరుతాడు. తన మనవరాలి ఫంక్షన్‌కి బంగారం కొని తీరుతాడు. ఒకళ్ళు చెప్పారని మనం ఆగితే మన ఇండియా ఇలా ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నా, బంగారం కొనుగోలు అనేది ఆగదు. అది నిత్యం జరుగుతూనే ఉంటుంది. 1 గ్రామన్నా కొంటూనే ఉంటారు. అందులో అనుమానం లేదు. అంతెందుకు రేపు శ్రావణ మాసంలో చూడు, అసలు ఊహకు కూడా అందవు. అలా జరుగుతాయి సేల్స్ ఖచ్చితంగా. బంగారం పూర్తిగా కొనొద్దని తగ్గించుకోవాలని చెప్పి మోదీ సూచన. ఏమీ లేదు నాన్న. ఇప్పుడు బంగారం కొనకండి. తర్వాత పెట్రోలు, డీజిలు జాగ్రత్తగా వాడండి. కాన్వాయ్‌లు తగ్గించుకోండి. వీటితో పాటుగా ఖచ్చితంగా మందుకి బానిస కాకండి. మధుపానం చెయ్యకండి. ఆడపిల్లల్ని ఏడిపించకండి. ఆడపిల్లల్ని బాధ పెట్టే వాళ్ళ మక్కెలు ఎరగదన్నండి అక్కడికక్కడే. బస్సుల్లో జరిగే గొడవలకి కారణమైన ఈ ఫ్రీ బస్సును ఎత్తేయండి. మనుషుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టకండి. ఇవి కూడా చెప్తే చాలా బాగుండేది. కానీ కొన్నే చెప్పారు. టైం లేదుగా, కొన్ని మాత్రమే చెప్పారు. ఏంటి ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఎలా ఉండబోతుందంటే 6 నెలల తర్వాత సంక్షోభం వస్తుంది. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కొరత ఉండొచ్చు. ఇవన్నీ జరగబోతాయి. అందుకనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇవన్నీ. ఒకసారి మన మాధ్యమంలోనే గతంలోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. నేను మార్చిలోనే చెప్పా, మే వరకు మనం ఇబ్బందులు పడతాం, కానీ ఇంత బిగుసుకుపోయే విధంగా ఉండదు. అన్నీ సమృద్ధిగా అందుతాయి. మే కల్లా అంతా సద్దుమణుగుతుంది. ఏ ఇబ్బంది లేదు ఆనాడే చెప్పా. ఇవాళ ఎలా ఉంది? ఏమైనా అవుతుందా? ప్రజలకి సంబంధించినంత వరకు మనం చెబితే వినే స్థితి లేదు. ఇవాళ మొత్తం తెలుసుకుంటున్నారు. వాళ్ళు మొత్తం తెలుసుకుంటున్నారు. తెలుసుకొని దానికి తగినట్టు వాళ్ళే జాగ్రత్త పడుతున్నారు ఈరోజు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మాట్లాడారు, కానీ అదేంటి భారతీయ జనతా పార్టీలో వస్తున్నటువంటి సమస్యలకి సంబంధించి ఓ చక్కని నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు. ఏదైనా పార్టీల పరంగా కానీ, వ్యక్తుల పరంగా కానీ, వారికి కలుగుతున్న అవమానాల పరంగా కానీ, వస్తున్న ఇబ్బందుల పరంగా కానీ మోడీ గారు అందరి నోళ్ళు మూయించే విధంగా ఒక చక్కని సందేశాన్ని ఇస్తే బాగుండేది అనుకుంటున్నారు. సరే, ఆయన మళ్ళీ తర్వాత ఇస్తారేమో, అది మనకు అప్రస్తుతం. కానీ బంగారం కొనడం ఆపరు. ఖచ్చితంగా పెట్రోలు, డీజిల్కి మనం ఏమీ ఇబ్బంది పడం. రేట్లు పెరిగిపోతాయి అని అనవసరంగా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పెరిగినా 1 నుంచి 3 రూపాయల లోపలే ఉంటుంది, కానీ 30 రూపాయలు, 20 రూపాయలు మాత్రం ఉండదు. చాలా చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది వరకు మనం ఎలాగా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఫుడ్ డెలివరీకి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు వచ్చారో, అలాగే ఇప్పుడు మరింత ఫెసిలిటీ పెరిగింది. ఏం లేదు అసలు. అనవసరమైన భయకంపితులై వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి ఇవన్నీ చెప్తే, అంటే మళ్ళీ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలండి. ఎప్పటి నుంచో చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ అనే దాని మీద ఏనాడో ఆలోచించి ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్ళిపోయారు. అటువైపు వెళ్ళిపోయారు. అన్నీ చేసేస్తున్నారు. వాటిని తెలియపరిచారు అంతే. కొత్తగా ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మొన్న జరిగిన సభ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే క్రమంలో ప్రజలు మర్చిపోకుండా ఉండటం కోసం ఇలాంటి సభలు చేస్తూ ఉండాలి అనే ఆలోచనతో చేశారా అనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకొకరి సాయం లేకుండా భారతీయ జనతా పార్టీ ఒక్కరిగా రావటం కష్టమే. పొత్తు ఖచ్చితంగా ఉండాలి. పొత్తు అనేది లేకుండా పవర్లో కూర్చోవడం జరగదు. ఖచ్చితంగా జరగదు. ఇంకొక విషయం ఏంటంటే, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకుల మధ్య వచ్చే కొన్ని గొడవలు, కొట్లాటలు, మాటల వల్ల వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుత జరుగుతున్న పరిస్థితుల వల్ల వర్గాలుగా విడిపోయి మాకంటే మాకు అని చర్చలు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది జరిగి తీరుతుంది.